లిమిట్ x టెన్స్ టు 0 3 పవర్ x మైనస్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ x మైనస్ 1. ఓకే, సో మనం 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 పవర్ 0 అంటే 1, 1 మైనస్ 1 0, ఇక్కడ 1 ప్లస్ 0 అంటే 1, అండర్ రూట్ 1 అంటే 1, 1 మైనస్ 1 0. ఓకే, సో మనకి 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 0/0 వచ్చేస్తుంది. సో మనం వేరొక మోడల్లో దీన్ని ట్రై చేసుకోవాలి. సో 0/0 వచ్చి మన ప్రాబ్లంలో రూట్స్ కనుక ఉన్నట్లయితే ఆ భాగాన్ని మనం రేషనలైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ డినామినేటర్లో రూట్ ఉంది కాబట్టి రేషనలైజ్ ద డినామినేటర్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో 3 పవర్ x మైనస్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ x మైనస్ 1 ఇది మన దగ్గర ఉన్నటువంటిది. సో ఈ డినామినేటర్లో ఏదైతే ఉందో దీన్ని a మైనస్ b అనుకున్నట్లయితే సో a ప్లస్ b అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ x ప్లస్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ x ప్లస్ 1. ఓకే, సో ఈ విధంగా తీసుకొని మనం మల్టిప్లై చేసుకోవాలి ఎన్ఆర్ని డిఆర్ని. సో లిమిట్ x టెన్స్ టు 0 3 పవర్ x మైనస్ 1 ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ x ప్లస్ 1. సో డినామినేటర్ చూసినట్లయితే దీన్ని a అనుకున్నాం, ఇది b అనుకున్నాం, ఇక్కడ కూడా ఇది a b. సో a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో ఏమొస్తుంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో అండర్ రూట్ 1 ప్లస్ x హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకే, సో స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ లిమిట్ x టెన్స్ టు 0 3 పవర్ x మైనస్ 1 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ x ప్లస్ 1 బై సో స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోయింది కదా. సో రిమైనింగ్ 1 ప్లస్ x, ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, ఈ 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని 2 లిమిట్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. సో లిమిట్ 3 పవర్ x మైనస్ 1 బై x టెన్స్ టు 0 ఇది ఒక స్టాండర్డ్ లిమిట్. సో రెండవది లిమిట్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x ప్లస్ 1. ఓకే, x టెన్స్ టు 0. సో ఇది ఒక సపరేట్ లిమిట్. సో అందులో మనం డైరెక్ట్గా 0 పెట్టేసుకోవటమే. ఇక్కడ ఇది మనకి స్టాండర్డ్ లిమిట్. దీనికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే లిమిట్ a పవర్ x మైనస్ 1 బై x యాజ్ x టెన్స్ టు 0 ఈజ్ ఈక్వల్ టు log a బేస్ e. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దానికి మనం లాగ్ తీసుకుంటాం. సో ఇది ఫార్ములా. పర్టికులర్ ఇక్కడ ఈ ఉన్నట్లయితే log e బేస్ e 1 వచ్చేస్తుంది. ఈ కాకుండా వేరే నెంబర్ ఉంటే దానికి మనం లాగ్ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ 3 కాబట్టి log 3 బేస్ e. సో ఇక్కడ మనం డైరెక్ట్గా 0 పెట్టుకోవడమే. రూట్ ఆఫ్ 1 ప్లస్ x అంటే 0 ప్లస్ 1. సో 1 ప్లస్ 0 అంటే 1, అండర్ రూట్ 1 అంటే 1, 1 ప్లస్ 1 ఎంత 2. సో ఫైనల్గా 2 log 3 బేస్ e అలా వదిలేయచ్చు. లేదంటే ఈ 2ని లాగర్థంలో పవర్గా రాసుకోవచ్చు, log 3 స్క్వేర్ బేస్ e. సో ఇట్ బికమ్ లైక్ దిస్. ఈ 2 అనేది 3కి పవర్గా వస్తుంది. సో ఫైనల్గా log 9 బేస్ e అని కూడా రాయొచ్చు. సో ఇలా వదిలేయచ్చు, లేదంటే ఇలా కూడా రాయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.